నేను అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేశారు. అసలు ఈ పాటకి పర్టికులర్‌గా ఇన్‌పుట్స్ ఏమి ఇచ్చారా అని ఈ అనుకున్నాను పాటికి అవి యాక్చువల్‌గా. ఇంతకుముందు ఇచ్చినవి అన్ని బ్రెయిన్‌లో ఉన్నాయి కదా నాకు. ఓకే. రేవంత్ అన్న నాకు 10 ఏండ్ల నుంచి నాకు ట్రావెల్ అవుతున్నారు కదా. హ్మ్. సో, అన్న గురించి ఇంకా మేము ఆల్మోస్ట్ ఆయన పోరాటం అంతా మా కళ్ళతో చూసిందే కాబట్టి ఓకే. నాకంతా బ్రెయిన్‌లో ఉంటదది. ఓకే. అయితే ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు గదా! ఫస్ట్ నుంచి కూడా. బట్ మిమ్మల్ని పర్టిక్యులర్‌గా పిలిచి మీకు అంటే చేయించుకోవడానికి రీజన్ ఏమన్నా స్పెసిఫిక్‌గా రీజన్ ఏమైనా ఉందంటారా? అంటే 2015లో అన్నకు అప్పుడు ఆయన కష్టంలో ఉన్నప్పుడు బయటికొచ్చేటప్పుడు ఆ పాట కావాలని కోరుకున్నాడు. 'తెలంగాణ పులిబిడ్డ' ఆ పాటని అప్పుడే తెలంగాణ వచ్చి 2015 అప్పుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకి వ్యతిరేకంగా ఒక పాట చేయడానికి కోరస్ పాడతానికి కూడా ఎవరు రాలేదప్పుడు. రాలేదు. ఆ 'తెలంగాణ పులిబిడ్డకి.' హ్మ్. సో, నేనేందంటే 1 ఇయర్ టు 1 ½ ఇయర్ అయినా కూడా పెద్దగా నన్ను ఆ తెలంగాణ గవర్నమెంట్‌లో ఎలాంటి గుర్తింపు గాని, ఎవరు గాని పిలవని ఏ అకేషన్స్ కూడా ఎవరు పిలవట్లేరు మనల. యెస్. యెస్. సో, మన తెలంగాణ, మనం ఆంధ్రోళ్ళమా గూడా మనకు అర్థం కాని లెవెల్‌లోనే ఇక్కడ నేను తెలంగాణోడిని అయినా గూడా సినిమాల్లో ఉండడంతో ఎక్కువ నాకు సంబంధాలు, సినిమా సంబంధాలే ఉంటాయి. ఆంధ్ర వాళ్ళతో ఆ ఉద్యమాలతో పెద్దగా లేవు నాకు. హ్మ్. కట్ చేస్తే అప్పుడు రేవంత్ అన్న నాకు ఆ పాట 'చరణ్' అయితేనే బావుంటాడని చెప్పి ములాఖత్తుకు పోయినప్పుడు హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం, వాళ్ళు నన్ను పిలవడం, రాయడం. ఆయన జైల్‌లో ఉన్నప్పుడే. బయటికొచ్చేటప్పుడు ఆ పాటని అన్ని ఛానెల్‌లో యేశారు. అప్పుడు మన ఓహ్! ఎన్‌టీవీలో గూడా యేసుంటారది. యాహ్! 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 తెలంగాణ పులి బిడ్డ నిన్ను మరువబోదు ఈ గడ్డ. గడ్డ. యాహ్! అప్పుడు ఆయనలో కొడంగల్ హౌస్ అరెస్ట్‌కెళ్ళినప్పుడు నన్ను పిలిపించుకొని, హ్మ్. నాతో కూర్చొని ట్రావెల్ అవుతూ అప్పటినుంచి ఇంకా ఆయన ఏదైనా భావం చెప్తే అది ఈజీగా జనాలకు అర్థమయ్యేలాగా చెప్తున్నా కాబట్టి చరణ్ నాకు సెంటిమెంట్‌గా ఫీల్ అయ్యి ఉంటారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టేటప్పుడు కూడా ఇంద్రవెల్లిలో పాట నాతోనే చేయించారు. చేయించారు. ఇంద్రవెల్లి కొండల్లో దండు గదిలిందో వస్తావా తమ్ముడా అని ఒక పాట ఉంటది. హ్మ్. సో, అది గాని అట్లాగా అది మొత్తం మీకైతే రేవంత్ గారితో ఉన్న ట్రావెల్ అయితే ఇప్పటిదైతే కాదు కాదు యాక్చువల్‌గా. 10 ఇయర్స్. 10 ఆల్మోస్ట్ 9 ఇయర్స్. 9 ఇయర్స్ 9 బ్యాక్ ఇయర్స్. నుంచి. అంటే ఆయన ఎప్పుడైతే స్ట్రగ్లింగ్ పీరియడ్ ఉందో అప్పటి నుంచి కూడా ఎక్కువ అంతే. అంతే. మీతో నేను ట్రావెల్. ఎప్పుడైనా తారక్ గారు నేను ఒక యుద్ధంలో వీరుడికి ఆయుధంగా ఉండడానికి ఇష్టపడతా. యెస్. యెస్. నా పాట ఆయుధం అయింది చాలు. హ్మ్. ఆయుధం అవుతే చాలు. ఆల్రెడీ సక్సెస్‌లో ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గరికి పోవడం కన్నా గూడా అంటే ఒక ముఖ్యమంత్రి ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిన ఆయన దగ్గరికెళ్లి క్లోజ్ అవ్వడం చాలా కష్టం. అక్కడ హ్మ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చాలా మంది ఉంటారు. హ్మ్. ముఖ్యమంత్రి అవ్వాలని ఆశయంతో పనిచేస్తున్న వ్యక్తికి, ఈ హ్మ్. రాష్ట్రానికి ఏదో చేయాలని ఆరాటపడుతున్న వ్యక్తికి హ్మ్. సపోర్ట్‌గా ఉండాలి అనే అది నేను ఎంజాయ్ చేసిన యాక్చువల్లీ. హ్మ్. అయితే యాక్చువల్‌గా ఇంతకుముందు మీరు చెప్పారు. కేసీఆర్ గారు అంటే నాకెలాంటి గుర్తింపు రాలేదని చెప్పి. అవును. బట్ ఆయన ఛానెల్‌లో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ చూసి మిమ్మల్ని ఆయన పిలిచి చేసిన అది రోజులు బిఫోర్ అండి. సీఎం గాకముందు. ఉన్నాయి. మరి తర్వాత ఎందుకు మరి దానికి ఆ కైండ్ ఆఫ్ ఇది ఎందుకు జరగలేదు మీకు? లేదు, నేను అందుకే తెలంగాణది 'ఏ పల్లె పిల్లోడు' అని ఒక పాట కూడా చేశాను. చాలా పెద్ద హిట్ అయిందది. హ్మ్. కేసీఆర్ గారు కూడా అప్పుడప్పుడు వింటారు. ఓకే. కేటీఆర్ గారు వాళ్ళంతా వాళ్ళు చేస్తారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళెందుకో ఆ పాట ఎవరు చేశారు? దాని సృష్టికర్త ఎవరు? ఆయన్ని పిలుద్దాము లేకపోతే ఆయనతో మాట్లాడదాం. ఎందుకని అంటారు? అంటే ఈ రీజన్ ఏంటి? మీకు తెలిసిన రీజన్ ఏమై ఉండొచ్చు? మీరు అనుకుంటున్న రీజన్? నాకు తెలిసిన రీజన్ ఏంటంటే వాళ్ళు ఆ చుట్టూ ఉన్న వాళ్ళెవరో వాళ్ళకి హ్మ్. ఒకవేళ ఆళ్ళెప్పుడైనా పిలిచినా వాళ్ళెవరో కట్ జేసి ఉంటారు. లేకపోతే నాలాంటోడు అక్కడికెళ్తే ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో హ్మ్. కళాకారులకి విలువిచ్చేది, విలువైన పదవులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ! సపోజ్ కొంతమంది మొన్న రీసెంట్‌గా ఏదైనా గాయకులను ఆళ్ళని చూసుకున్నా కూడా పెద్ద పెద్ద పదవులు, పెద్ద పెద్ద పోస్టులు, విలువైన జీవితాలు అన్నీ ఇచ్చారు గదా! అవునవును. సో, మరి ఒక్క 'చరణార్జున్' మాత్రమే విస్మరించబడ్డానికి అయ్యో! రీజను మరి ఇంక నేను రేవంత్ అన్న మనిషినని ఏమన్నా వాళ్ళు అదొకటి పడుండొచ్చు అంటారు ఉండుంటది. మైండ్‌లో. తెలంగాణ పులిబిడ్డ 2015, 16లో వచ్చింది గదా! హ్మ్. సో, అప్పుడే వాళ్ళు నన్నేమన్నా కార్నర్ జేసి పెట్టుంటారు. ఇతను రేవంత్ మనిషి అని. ఓకే. అయితే మీరు కథాగానం జేస్తారు. జనరల్‌గా ఎవరయ్యైనా చేస్తారు. కేసీఆర్ గారియి గాని, లేకపోతే రకరకాల చాలా మంది పొలిటీషియన్స్ కథాగానాలు చేస్తారు గదా! అవునవును. ఫస్ట్ మరి వినతి గానం ఎందుకు చేశారు రేవంత్ రెడ్డి గారికి? రేవంత్ అన్న కథాగానం గూడా జేశాను నేను. చేశారు. వినతి గానం అని కొత్తగా రీసెంట్‌గా చేశారు. ఫస్ట్ టైమ్ అన్ చూస్తున్నాను వినతి గానం. ఇంతకుముందు చూడలేదు నేనెప్పుడు. అంటే నా ఉద్దేశ్యం ఏందంటే, ఇప్పుడు నేను రేవంత్ అన్నకి పాటలు ఎప్పటినుంచో చేస్తున్నాను ఆయన పోరాటానికి. హ్మ్. ఇప్పుడు ఒక గెలిచాడు. గెలవంగానే వీరుడా, శూరుడా అని చేస్తాడు చరణ్ అని అందరూ ఎక్స్‌పెక్ట్ జేస్తారు. హ్మ్. రేవంత్ అన్న గురించి గొప్పగా పొగుడుతూ ఏదో చేస్తాడినా అది ఇది అనుకుంటారు. హ్మ్. అది అనౌన్స్ చేసినప్పుడు కూడా అందరూ అనుకున్నారు భజన మొదలుపెట్టాడు అని చిన్న హ్మ్. నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. హ్మ్. నేను రేవంత్ అన్నని కూడా భజన చేయాల్సిన అవసరం నాకు లేదు. యెస్. ఎందుకంటే ఆయనతో ఆయన యుద్ధంలో ఉన్నోడిని నేను. సో, నేను ఎప్పుడు ఫోన్ చేసి నాకు ఏదో ఒక అన్న అంటే ఒక నిమిషంలో నేను అపాయింట్మెంట్ ఇస్తాడు ఆయన, నాకు అది ఉంది. హ్మ్. రేవంత్ అన్నకు బాధ్యతను గుర్తు చేయాలనుకున్నాను నేను. భజన భజన వద్దు. భజన పాట నేను చేయాలనుకోలేదు. హ్మ్. బాధ్యత పాట చేద్దాం. అంటే యెస్. ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? ఏం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి నువ్వు? అని ఒక కళాకారుడిగా గుర్తు చేద్దాం అనిపించింది అంతే. అయితే